ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు 10 తరాలకు సరిపడా సంపాదించుకున్నవారున్నారు. హంగు ఆర్భాటాలతో అనుచర గణంతో హల్చల్ చేసే నేతలు ఉన్నారు. పదవిని అడ్డు పెట్టుకుని తమ వారికి ఎన్నో ప్రయోజనాలు చేసే నేతలను ఎంతో మందిని చూశాం. కానీ 20 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా సాదా సీదా జీవితం గడుపుతున్నారు నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన బాలయ్య. 80 ఏళ్ల వయసులో కూడా ప్రజా సేవ కోసం ఆరాటపడుతున్నారు బాలయ్య. ఈయన పేరు పి బాలయ్య. 1954లో ఉర్దూ మీడియంలో మెట్రికులేషన్ పాస్ అయ్యాడు. నిజామాబాద్ పట్టణంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 10 ఏళ్ల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన బాలయ్య 1962లో ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరు కామారెడ్డికి వచ్చారు. అప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా గెలిచి వైస్ చైర్మన్ కూడా అయ్యారు. వైస్ చైర్మన్ గా, ఇన్ఛార్జ్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 20 ఏళ్లకు పైగా కామారెడ్డి మున్సిపాలిటీ పాలక మండలి సభ్యుడిగా, 5 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బాలయ్య ఇప్పటికీ సాధారణ జీవితం గడుపుతున్నారు. ఆయనకు కనీసం ఓ బైక్ కూడా లేదంటే బాలయ్య ఎంతటి నిజాయితీపరుడో అర్థం చేసుకోవచ్చు. ఎనభై ఏళ్ల వయసులో సైతం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. బాలయ్యకు 4 కుమారులు, 4 కుమార్తెలు ఉన్నారు. 1978లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో గెలవడం కోసం బాలయ్య ఖర్చు పెట్టింది చాలా తక్కువ. 1980 లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసిన ఇందిరాగాంధీ నామినేషన్ పత్రాలపై సంతకం చేసి ఆమెను బలపర్చారు బాలయ్య. ఇందిరా గెలుపు కోసం చాలా కష్టపడ్డారు. ఆ రోజు లోపల ఆర్థికంగా విద్యా విషయంలో చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఓటర్స్ వాళ్ళందరూ కూడా మాకు భవిష్యత్తులో ఈయన ఏదైనా పనిచేస్తాడన్న ఉద్దేశం మీద ఓటేసేవారు. నేను గెలిచిన తర్వాత వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలకు చదువు కోసం, దానికోసము నా చేత అయినంత వరకు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనిచేసినాను, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాను, ఇక ముందు కూడా చేస్తాను, నా ఉద్దేశం అది. కానీ ఇప్పుడు రాజకీయాలకు వస్తున్నటువంటి వాళ్ళు నేను ఏమి సంపాదించాలి, ఏ విధంగా సుఖమైన జీవితం గడపాలి, ఇప్పుడు వాళ్ళు మాత్రం ప్రతి వాళ్ళు కూడా అసలు సేవాభావనతో చేస్తున్నట్టుగా నేనైతే ఒక్కరిని కూడా చూస్తలేదు. ఈ రోజుల్లో ప్రజాసేవ కోసం నిస్వార్థంగా పాటుపడుతున్న బాలయ్య అందరికీ ఆదర్శం అంటున్నారు కామారెడ్డి ప్రజలు. ఇలాంటి నాయకులు దేశానికి చాలా అవసరం అంటున్నారు. కామారెడ్డి ప్రాంతానికి చెందినటువంటి 1978లో బి బాలయ్య అనే ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన. వీళ్ళు ఇతర ఏ స్వార్థపూర్త ఆలోచన లేకుండా, ఏమి సంపాదించుకోలేకుండా ప్రజల పక్షాన నిలబడి పనిచేశారు. కానీ ఈరోజు మనం చూస్తూ పోతా ఉంటే ప్రజాప్రతినిధులు ఒక ఎన్నికలు, పాలిటిక్స్ అనేది ఒక పెద్ద వ్యాపారంగా మారింది నేడు. అప్పుడు ప్రజలు చాలా విద్య లేకపోయినప్పటికీ నీతి నిజాయితీ ప్రజలలో ఉండేది. అదేవిధంగా నాయకులలో కూడా అటువంటి నాయకులే నీతి నిజాయితీతో కూడినటువంటి నాయకులు ఉండేవారు. ప్రజలలో అవినీతి పెరుగుట వలన నాయకులలో కూడా ఆటోమేటిక్గా అవినీతి పెరిగింది. దోచుకోవడానికి ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూసే రోజుల్లో నిస్వార్థంగా ప్రజల కోసం పాటుపడుతున్న బాలయ్య ఎందరికో ఆదర్శం.